టీపీసీసీ సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతా ఉన్నా. మరి ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర చైర్మన్ అనుమోజ్ వెంకన్న గారు, అదేవిధంగా నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నకరేకంటి కిరణ్ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుగ్గిళ్ళ నరసయ్య గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన గ్రేటర్ హైదరాబాద్ బాధ్యులు యాకన్న గారు, మరి నాతోటి కవులు కళాకారులందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ యొక్క విలేకరుల సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నామో మీరు రేపటి చూయించే మీ అందరికీ మరొక్కసారి కళాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రజాప్రభుత్వంలో కవులకు కళాకారులకు అన్యాయం జరిగింది. నిరుద్యోగ కళాకారులంతా ఏకం కావాలి, ధర్నాలు చేయాలి, కళాకారులందరూ ఉద్యోగాలు సంపాదించాలని ఉసిగొలుపుతున్నటువంటి బీఆర్ఎస్లో కళాకారులమని చెప్పుకొని తిరిగే ఓ కళాకారులారా, మరి ఊవెత్తున ఎగిసినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతోనే తెలంగాణ వచ్చిందని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గజవెల్లి బహిరంగ సభ సాక్షిగా చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాని 550 మందికే పరిమితం చేస్తే మరి దాదాపుగా 1000 మంది నిరుద్యోగ కళాకారుల బతుకులు రోడ్న పడ్డాయని అప్పుడు నేను కానీ, నేర్నాల కిషోర్ అన్న కానీ, దరు అంజన్న కానీ, నా పక్కన కూర్చున్న ఎంకన్న కానీ, కిరణ్ అన్న కానీ, యాకన్న కానీ అనేక మంది దుఃఖాల ధూమ్ధాం పెట్టాం. మనం తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధాములు చూసినాం. ఈ కళాకారుల ఉద్యోగాల కోసం దుఃఖాల ధూమ్ధాములు పెడితే మా మీద కేసులు పెట్టి అనేక మార్లు పోలీస్ స్టేషన్లలో బంధించిన 10 ఏళ్లుగా కళాకారులు ఉద్యోగాల కోసం పోరాడితే మరి ఇప్పుడు పిలుపునిచ్చినటువంటి కళాకారులు ఒక్క మాట కూడా మాట్లాడలే. ఇప్పటికైనా గుర్తు పెట్టుకోండి, ఈ ప్రజాప్రభుత్వంలో కళాకారులకు సముచిత స్థానం దక్కింది, పెద్ద గౌరవం దక్కింది. దానికి నిదర్శనం అందేశ్రీ రాసినటువంటి పాట జయ జయ హే తెలంగాణ అన్న పాటను జాతీయ గీతంగా చేసింది ఈ ప్రజాప్రభుత్వం, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా మా పాటల పెద్దన్న, పాటల పితామహుడు గద్దరన్న జయంతిని ప్రభుత్వ పరంగా రవీంద్ర భారతిలో రంగరంగ వైభవంగా చేసింది. అదేవిధంగా గద్దరన్న అవార్డును ప్రకటించిన ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కళాకారులకు సముచిత స్థానం దక్కుతుంది. అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కళాకారులు ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు. మరి ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారుల డాటా మొత్తం ఈ కళాకారుల కమిటీ తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. మరి ఇంకా కొన్ని పేర్లున్నాయి, ఇవన్నీ కలగలిపి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. రాబోయే రోజుల్లో ఉద్యమాలు వద్దు, ఉద్యోగమే ముద్దు అన్న రీతిలో మరి కళాకారులు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి కళాకారుల బాధ్యత ఈ ప్రజాప్రభుత్వంలో అభివృద్ధి పైన, 6 గ్యారంటీల పైన మరి నిన్న మొన్న నుంచి అనేక టీవీలలో మారుమోగుతున్నటువంటి హైడ్రా మీద అనేక పాటలు రాసినాం. 6 గ్యారంటీల మీద అనేక సభల మీద మేము పాటలు పాడుతూ ఉన్నాం. ఉద్యోగాల కొదవ లేదు. రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 మంది పోలీసు ఉద్యోగాలు వచ్చినాయి. ఆ బహిరంగ సభను ఇక్కడున్న కళాకారులమే ఆటపాటతో ముందుకు పోయినాం. ఆ తర్వాత 7,000 పైచీలకు స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు వచ్చినాయి. ఆ బహిరంగ సభను కూడా ఆటపాటతో ప్రజలలో తీసుకుపోయినాం. ఆ తర్వాత గురుకుల ఉపాధ్యాయ పోస్టులు దాదాపుగా 2,500 మంది ఉపాధ్యాయ పోస్టులు వచ్చినాయి. మన కళాకారులకు కూడా తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి. కళాకారులు కూడా రాబోయే రోజుల్లో ఉద్యమ పాటలను పాడుకుంటూ ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజా సంక్షేమ పథకాలపై అనేక పాటలు రాసి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసి మన ఉద్యోగాలు మనం సంపాదించే వరకు
సాధించేంత వరకు మేమంతా కృషి చేస్తాం. మనకు సానుకూలంగా ఈ ప్రజాప్రభుత్వంలో ఈనాటి ముఖ్యమంత్రి మనకు అనుకూలంగా ఉన్నాడని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఉద్యమాల జోలికి పోవద్దు, ఉద్యోగాలకే ముద్దు అంటూ మరోసారి ఈ రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి కళాకారులందరికీ అప్పీల్ చేస్తూ, హైడ్రా మీద కానీ అదేవిధంగా ప్రజా సంక్షేమ పథకాల మీద కానీ అనేక పాటలు రాసినాం. డప్పు తొందరగా ఒక చరణం పల్లవే ఇస్తాం. డప్పు హైడ్రా జిహెచ్ఎంసీలకు పిలుపునిచ్చిరి, అక్రమ కట్టాడాలను కూల్చవట్టిరి. చెర్లను మింగి నొల్లను వదిలిపెట్టరు, మన చెర్లను కాపాడే ప్రయత్నిస్తుండ్రు. పదవులను అంటూ పెట్టి 10 ఏళ్ళు ఏలిను, కాలిజాగా ఏడవున్ ఆడవాలి పోయినారు. హైదరాబాదు చుట్టుపక్కల ఖరీదైన భూములు వేలమేసి అమ్ముకొని 1000 కోట్లు మింగినారు. భూమాతను అమ్ముకొని సొమ్ము చేసిరి, ఈ భూమును మింగినొల్ల భరతం పట్టిరి. కూల్చివేసిరి, చెర్లను మింగినొల్ల వదిలిపెట్టరు, మన చెర్లను కాపాడి ప్రజలకు అందిస్తుండ్రు. ఖరీదైన చెర్లను కబ్జా చేసింది ఫంక్షనాలు పడి గుడి కాజేసిరి దొంగలంతా. ఖరీదైన చెర్లను కబ్జా చేసింది ఫంక్షనాలు పడి గుడి కాజేసిరి దొంగలంతా. చెర్లను చెరబట్టినొల్ల గుర్తించి ప్రభుత్వము, చెర్లను చెరబట్టినొల్ల గుర్తించి ప్రభుత్వము, చెర్లను కాపాడి ప్రజలకు అందిస్తూ ఉన్నారు. చెర్లు కుంటలు మింగిన బడాబాబులను చూసి గుట్టురట్టు చేసిన ఘనుడే మన రేవంతన్న. చెర్లు కుంటలు మింగిన బడాబాబులను చూసి గుట్టురట్టు చేసిన ఘనుడే మన రేవంతన్న. అడ్డు ఎవ్వడొచ్చి కూల్చివేతలాపొద్దని, ఏమే రంగానాథును రంగములో దింపినాడు. అట్లాగే ఈ ప్రజాప్రభుత్వంలో 6 గ్యారంటీలతో ముందుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో 6 గ్యారంటీలు అమలైనవి. 6 గ్యారంటీలు మన 6 గ్యారంటీలు గ్యారంటీగా ఇచ్చే, గ్యారంటీలు ఇచ్చిన తల్లి సోనియమ్మ. ప్రతి ఇంటిలోన సోనియమ్మ బొమ్మ ఉండాలి, గదే ఇంటి మీద కాంగ్రెసు జెండెగరాలే. కాంగ్రెసు అభ్యర్థులే గెలిచినారు, మన ప్రజా ప్రభుత్వము కొలువుదీరెను. మడమదిప్పని తల్లి మాట తప్పని తల్లి, అమ్మ సోని అమ్మ 6 గ్యారంటీలు ఇచ్చే అమ్మ. మహాలక్ష్మి పథకం మన అందరికంటూ, నెలకి 2500 ఆడతల్లుల కంది. ఆడతల్లుల కాటీసి బస్సు ఉచితము చేసే, 500కే గ్యాస్ సిలిండర్ ఇయ్యబట్టే. 6 గ్యారంటీలు గ్యారంటీగా ఇచ్చే, గ్యారంటీలు ఇచ్చిన తల్లి సోనియమ్మ. ప్రజా ప్రభుత్వంలో 6 గ్యారంటీల మీద
కవులు కళాకారులు మేమంతా అనేక పాటలు రాసినాం. ప్రజాపాలనకు పట్టం గట్టిరి నేడు మన రాష్ట్రములోన ప్రజాపాలనకు పట్టము గట్టిరి నేడు మన రాష్ట్రములోన ఇందిరమ్మ రాజ్యము తెచ్చెను చూడు మన రేవంతన్న ఇందిరమ్మ రాజ్యము తెచ్చే చూడు మన రేవంతన్న ప్రజాపాలనకు పట్టం గట్టిరి నేడు మన రాష్ట్రములోన ఇందిరమ్మ రాజ్యము తెచ్చెను చూడు మన రేవంతన్న ఇందిరమ్మ రాజ్యము తెచ్చే చూడు మన రేవంతన్న ప్రజా తెలంగాణ పల్లెలల్లా ప్రజాపాలన వచ్చినాదిరా కొత్త కోణంలోన 6 గ్యారంటీల పథకాలని తెచ్చారా తెలంగాణ పల్లెలల్లా ప్రజాపాలన వచ్చినాదిరా కొత్త కోణంలోన 6 గ్యారంటీల పథకాలనే తెచ్చారా కాబట్టి మరి ఈ ప్రజా కళాకారులు అనుకునే చెప్పేవాళ్ళు దాదాపుగా ఈ రాష్ట్రంలో ఎవరు లేరు, అంతా పార్టీ కళాకారులుగానే మిగిలిపోయారు. దయచేసి మేము ప్రజా కళాకారులమని చెప్పుకునే హక్కు ఒక అందశ్రీకి, ఒక జయరాజన్నకు, ఒక్క విమలక్కకు తప్ప ఈ రాష్ట్రంలో ఎవరికి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారులు ఎవ్వరూ అధైర్యపడొద్దు, మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయని తమ్ముని నోట మరొక చిన్న పాట. కళాకారులందరికీ ఒక మాట చెప్పదలుచుకున్నా. 10 ఏళ్ళు గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు సైలెంట్ గా ఉండి ఇవాళ రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం వచ్చినాక అందరికీ న్యాయంతో పాటు, ఎందుకంటే ఇది ప్రజాపాలనలో అందరికీ న్యాయంతో పాటు కళాకారులకు కూడా న్యాయం చేసే దిశలో పయనిస్తున్న కళాకారులను 10 ఏళ్ళు సప్పుడు చేయక ఉండి ఇవాళ మళ్ళీ రెచ్చగొట్టి ఉద్యమాలకు పోదామని రెచ్చగొట్టే కళాకారులకు మంచి మాటతో చెప్తున్నా, దాదాపుగా ప్రజాపాలనలో అందరికి న్యాయం జరిగినట్టే మన కళాకారులకు కూడా న్యాయం జరగబోతుంది. దయచేసి ఇలాంటి రెచ్చగొట్టే విధానాలకు పోయి కళాకారుల శిక్షలు పెట్టే ప్రయత్నం చేస్తే బాగుండదని తెలియజేసుకుంటూ, ఇందిరమ్మ రాజ్యము వచ్చిందోరన్నా మన ఇంటింట సుఖ శాంతులు తెచ్చిందోరన్నా, ఇందిరమ్మ రాజ్యము వచ్చిందోరన్నా మన ఇంటింట సుఖ శాంతులు తెచ్చిందోరన్నా, అరే ఇందిరమ్మ పథకాలు వచ్చను చెల్లమ్మ మన కళ్ళలన్నీ నిజమాయే రోజులొచ్చనా, నిజమాయే రోజులొచ్చనా, మన కళ్ళలన్నీ నిజమాయే రోజులొచ్చనా, ఆహా ఇందిరమ్మ రాజ్యము వచ్చిందోరన్నా మన ఇంటింట సుఖ శాంతులు తెస్తుందోరన్నా, ఇందిరమ్మ రాజ్యము వచ్చిందోరన్నా మన ఇంటింట సుఖ శాంతులు ఇందిరమ్మ పథకాలు వచ్చను చెల్లమ్మ మన కలలన్నీ నిజమాయే రోజులొచ్చనా, కలలన్నీ నిజమాయే రోజులొచ్చనా, మన కలలన్నీ నిజమాయే రోజులొచ్చనా, 6 గ్యారంటీల అమలుతోని గదిలెనా, ఇంది గ్యారంటీల అమలుతోని గదిలెనా, అందరి మోముల్లో ఇక ఆనందం నిండెనా, అందరి మోముల్లో ఇక ఆనందం నిండెనా, ఇందిరమ్మ రాజ్యము వచ్చిందోరన్నా ఇక ఇంటింట సుఖ శాంతులు తెస్తుందోరన్నా, ఇందిరమ్మ రాజ్యము వచ్చేదోరన్నా ఇక ఇంటింట సంతోషం తెచ్చేదోరన్నా, ఇందిరమ్మ పథకాలు వచ్చను చెల్లమ్మ మన కలలన్నీ నిజమాయే రోజులొచ్చనా, కలలన్నీ నిజమాయే రోజులొచ్చనా, మన కలలన్నీ నిజమాయే రోజులొచ్చనా. మరి రాష్ట్ర కార్యదర్శి కిరణ్ అన్నను
ఈ కళాకారులతోటే తెలంగాణ సాధ్యమవుతుందన్న దాంతో కళాకారులను గజ్జగట్టి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తి పాడినోడా రాష్ట్రమొస్తే మన తలరాతలు మారుతాయని చెప్పినోడా రాష్ట్రంగాన ఉద్యమంలో గొంతెత్తి పాడినోడా రాష్ట్రమొస్తే మన తలరాతలు మారుతాయని చెప్పినోడా ఆఖరికి నీ బ్రతుకే ఆగమైపాయన ఆఖరికి నీ బ్రతుకే ఆగమైపాయన నిరుద్యోగ కళాకారుల లిస్టులోనే చేరనా తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తి పాడినోడా రాష్ట్రమొస్తే మన తలరాతలు మారుతాయని చెప్పినోడా అప్పుడు కళాకారులే గాని మన ప్రజలే గాని తలరాతలు మారుతాయని మేం కళాకారులను చెప్పిన తరుణంలో అప్పుడు తెలంగాణ రాష్ట్రం మన తల్లి సోనియా గాంధీ మన డిసెంబర్ 9న మన జన్మదిన కానుకగా మనకు ఇవ్వడం జరిగింది. అప్పుడు 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తే అప్పుడు వేల మంది కళాకారులు పాల్గొంటే కేవలం 550 ఉద్యోగాలు ఇస్తే కళాకారుల గొంతు కోసిన కళాకారులకు అన్యాయం చేసిన ఆనాటి ముఖ్యమంత్రికి తగిన బుద్ధి చెప్పాలని మేము మునుగోడులో బై ఎలక్షన్లు వచ్చినా కూడా పోతే హుజరాబాద్లో బై ఎలక్షన్లు వచ్చినా కూడా ప్రతి ఒక్కటి మేము కాంగ్రెస్ పార్టీగా అనుగుణంగా ఈ టిఆర్ఎస్ పార్టీని పాతాళంలో తొక్కాలని మేము గజ్జగట్టి ఆన తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా తెలంగాణ సాధించుకోవాలన్న సిద్ధాంతంతో మేము గజ్జగట్టామో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పాతాళాన్ని తొక్కాలన్న సిద్ధాంతంతో మేము కాలు గజ్జగట్టి మా తల్లి కాంగ్రెస్ పార్టీ మేము కాపాడుకున్నాం. కనుక గత ప్రభుత్వం 550 ఉద్యోగాలు ఏ రకంగా అయితే ఇచ్చిందో మా రేవంత్ రెడ్డి సార్ కూడా ఇప్పుడు 1000 ఉద్యోగాలకు ఇస్తారని మాకు ఇంటెలిజెన్స్ ద్వారా మాకు తెలిసింది. మేము ఇంకొకటి ఈ చెరువులు ఊర్చే కార్యక్రమం మన తెలంగాణ రాష్ట్రమే కాదు ప్రపంచానే ఇవాళ చూస్తుంది. మన తెలంగాణ రాష్ట్రం పాత సీఎం ఎట్లా ఉన్నాడు, ఈ కొత్త సీఎం డేరింగ్ డేసింగ్ డైనామిక్ హీరో రేవంత్ అన్నకు ఇలా అందరు అభినందిస్తారు. ప్రపంచాన్నే మన తెలంగాణను చూస్తుంది. కనుక మా కళాకారులకు న్యాయం చేస్తారన్న ఆశ మాకుంది. ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి మా రేవంత్ అన్న కళాకారులకు అండగా ఉన్నాడు. ఇవాళ నంది అవార్డును తీసేసి గద్దరన్న అవార్డు పెట్టినట్టే ఒక్కసారి మా కళాకారులను ఎంత ఆకాశానికి ఎత్తిందో ఒకసారి ఆలోచించండి. మన అందశ్రీ అన్నది జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం అనే పాటను కేసీఆర్ ప్రభుత్వం పాట వేస్తే దాన్ని వెలికితీసి అందరానికి ఎక్కించిండు మన రేవంత్ అన్న. ఇది కళాకారునికి గౌరవం. ఈ కళాకారుడు పాట పాడితే ఆ చప్పట్లే మాకు సన్మానం. అటువంటి ఈ ప్రజాపాలనలో మా రేవంత్ అన్న గారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాకు ఉద్యోగాలు వస్తాయని మేము ఇంకా కొంతమంది రెచ్చగొడతారు. ఈ టిఆర్ఎస్ కు తొత్తులున్న కళాకారులు ఇప్పుడు మన సారథిలో ఎంతమంది కళాకారులు కానీ కళాకారులు సగం మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు టిఆర్ఎస్ కు అనుగుణంగా అప్పుడు మన ఇలా ఎలక్షన్లలో మన రేవంత్ అన్న మీద పాట పాడిన అటువంటి కళాకారులు వాళ్ళు రెచ్చగొట్టి మళ్ళా వాళ్ళు వేరే గ్రూప్ గా తయారై వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే దిశలో ఉన్నారు. మేము అటువంటి వాటికి మేము గుణపాఠం చెప్తాం. మేము మా కాంగ్రెస్ పార్టీ హయాంలో మేము 1000 ఉద్యోగాలు సాధిస్తాం. మా రేవంత్ అన్న గారు 1000 ఉద్యోగాలు ఇచ్చి మాకు మా బ్రతుకులు సుఖ సంతోషాలతో ఉంచుతారు. ఇందు మూలంగా నేను అభినందిస్తున్నాను. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 24 గంటలు కష్టపడి మరి అందరికంటే ముందు కళాకారులంగా మేము పోయి కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత అందరు పోయిన తర్వాత కనీసం బస్సు ఛార్జీలు లేక నడుచుకుంటూ పోయినటువంటి వ్యవస్థలో మేము అప్పుడు అందరం కూడా
తెలంగాణ ఉద్యమంలో కళాకారులుగా పనిచేసినటువంటి నిజమైన కళాకారులకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం జరిగింది. మరి 5,000 మంది ఉపాధి పొందుతున్నటువంటి డిపిఆర్ఓ వ్యవస్థను తీసేసి కేవలం 550 మందికి ఉద్యోగాలు ఇచ్చి మిగతా 5,000 మంది జీవితాలను కడుపులు కొట్టినటువంటి గత ప్రభుత్వాన్ని గద్దెదించాలనే ఆలోచనతోటి మేమందరం కూడా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం వస్తే మనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేమందరం కూడా ఒక స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీగా, ఒక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీగా మేమందరం కూడా కట్టుబడి ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదవాళ్ళకు న్యాయం జరుగుతుంది, ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదల బతుకులు మారుతాయి, బాధలు తీరుతాయి అని చెప్పేసి మేమందరం కూడా మూకుమ్మడిగా మరి మేము ఈ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసి ఇలా ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి తెలంగాణ ఉద్యమ కళాకారులం మేమందరం కూడా. మరి ఈరోజు మనకు కళ్ళల్లో ఆనందం కలగాలంటే మరి ఈరోజు మన రేవంత్ అన్న దగ్గరికి మేము పోయి, అన్న మా పరిస్థితి ఇది, మాకు ఉపాధి లేక ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం సమయాన్ని వెచ్చించి మరి భార్య పిల్లల్ని విడిచిపెట్టుకొని మన ఉద్యోగం ఏదో ఒక ఉపాధి కలుగుతుందనే ఉద్దేశంతో మేమందరం కూడా కష్టపడ్డటువంటి సందర్భంలో మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా మన అన్న రేవంత్ అన్న గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు న్యాయం చేయాల్సిన బాధ్యత మాది, ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వస్తే తెలంగాణలో మరి ఖచ్చితంగా మేము మీకు న్యాయం చేసే 100% న్యాయం చేస్తామని చెప్పేసి గ్యారంటీ ఇచ్చి మాకు ఆశ కల్పించినటువంటి మా అన్న రేవంత్ అన్నకు మేము రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఆనాడు స్వాతంత్రం ఇచ్చినటువంటి పార్టీగా 100 ఏళ్ల చరిత గల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ, త్యాగాల ఘనత ఉన్నదమ్మో మన కాంగ్రెస్ పార్టీ, 100 ఏళ్ల చరిత గల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ, త్యాగాల ఘనత ఉన్నదమ్మో. భారత మాతను బానిస చేసి తెల్ల దొరలు పరిపాలిస్తుంటే గాంధీ నెహ్రూలు చేసిన పోరుకు గాంధీవంలా నిలిచిన పార్టీ, గాంధీవంలా నిలిచిన తెల్ల దొరలను తరిమేసిందమ్మో మన కాంగ్రెస్ పార్టీ, ప్రతి పల్లె గుండెలో వెలుగులు నింపింది మన కాంగ్రెస్ పార్టీ, 100 ఏళ్ల చరిత గల్లదమ్మో త్యాగాల ఘనత ఉన్నదమ్మో. పేదల పాలిట కల్ప వృక్షము, పెరుగు పువ్వలో కమ్మని ధనము, ప్రేమను పంచే అమ్మ రూపము, ఇందిరమ్మ ఇంటింటి దీపము, కూడు గూడు కల్పించింది, తోడు నీడ తానే అయింది, గుండె పగిలిన పేద రైతుల గుడి దేవతలా ఓదార్చింది, గుడి దేవతలా ఓదార్చి జాతి కొరకు ప్రాణాలర్పించింది మన ఇందిర గాంధీ. ఆ అమ్మ పాలన అంతటి వైభోగం మళ్ళిప్పుడొచ్చింది, 100 ఏళ్ల చరిత గల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ, త్యాగాల ఘనత ఉన్నదమ్మో మన. మరి ఇలాంటి స్వతంత్రం ఇచ్చినటువంటి పార్టీ, ప్రతి ఒక్కరు కూడా ఆనాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసి స్వాతంత్రం ఇచ్చినటువంటి పార్టీ, తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ, కళాకారులకు అతిపెద్ద గౌరవం ఇచ్చినటువంటి పార్టీ, మా నిరుద్యోగులకు కూడా ఉపాధి కలిగించే విధంగా మరి తొందరగా మన రేవంత్ అన్న గారు ఒక సరైన నిర్ణయం తీసుకుని రేపు సెప్టెంబర్ 9కి మరి జరిగేటటువంటి పాలసీలలో మరి మా ప్రస్తావన కూడా ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఆలస్యంగా విచ్చేసినటువంటి సీనియర్ కళాకారుడు, రచయిత, గత 20 ఏళ్లుగా పాటే తన ప్రాణంగా బతికి అనేక వేదికల మీద గద్దరన్నతో, జయరాజన్నతో, విమలక్కతో అనేక వేదికలు పంచుకున్నటువంటి నా తోటి కళాకారుడు ధర్వాంజన్ ఒక మాట, ఒక చరణం పల్లవి పాడాల్సింది ఎవరు? పాత్రికేయ మిత్రులకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, నిరుద్యోగ కళాకారులుగా గత 20 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉద్యమాన్ని కొనసాగిస్తూ డప్పు సంకానేసి కాళ్ళ గజ్జలు కట్టి ఊరూర తిరిగి తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించినటువంటి నిరుద్యోగ కళాకారులం మేము. అయితే అంత ప్రయాసపడి
ఒడిదుడుకులు ఎదుర్కొని లాఠీ దెబ్బలు తిని జైళ్ళకు పోయి కేసులు పెట్టుకున్నా కానీ గత ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి కొంతమందికి మాత్రమే వాడికి ఊడిగం చేసేటువంటి వారికి మాత్రమే కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి అందులో 550 మందికి ఉద్యోగాలు ఇస్తే అందులో సగానికి సగం ఎటువంటి క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ 10 సంవత్సరాల్లో కూడా మేము ఆ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి పాటలు పాడుతూ ఆటలాడుతూ ఊరూరా ప్రచారం చేసి చివరకు రేవంత్ అన్న సారథ్యం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం రావడం లోపల క్రియాశీలకమైనటువంటి పాత్ర మేము వహించామని చెప్తున్నాము. అయితే ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న సరైన నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి. మా పట్ల ఇప్పటికైనా అన్నకు జాలి కలిగి మా నిరుద్యోగ కళాకారులకు న్యాయం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి సుమారు మొన్న రగన్న ప్లస్ అనమోజు వెంకన్న సారథ్యం లోపల 720 మంది పేర్లు కూడా ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అందులో ఖచ్చితంగా కొంతమంది పేర్లు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళను పరిగణలోకి తీసుకొని ఉద్యోగాలను కల్పిస్తారని చెప్పేసి ఇక్కడ నుండి మా యొక్క రేవంత్ అన్న గారికి మేము విన్నపం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రాష్ట్ర సాంస్కృతిక సేన కార్యదర్శి గుగ్గిల్ ఎల్లయ్య గారిని ఒక పాట చరణం. మీడియా మిత్రులందరికీ ఉద్యమవందనం తెలియజేస్తూ వేదిక మీద మా రాష్ట్ర అధ్యక్షులు మిగతా వారందరికీ కూడా ఉద్యమవందనం తెలియజేస్తూ పల్లె గడపలో ప్రజల గుండెలో మారు మోగిన పాట ఇది జనాల అక్షర గోట. పల్లె గడపలో ప్రజల గుండెలో మారు మోగిన పాట పశువుల కాపరి అతుకుగా పలికిన మాట ఇది ప్రపంచ బాధల పాట. ఉద్యమ పాట ఊయల పాట ఊపిరి వదిలిన వీరుల పాట ఆశయ పాట ఆకలి పాట ఆశయ సాధన కాగని ఊట పల్లె గడపలో పంట సేలలో పశువుల కాపరి అసువుగా బతికిన పాలమూరు పొత్తిల్లల బుట్టి ప్రభుత్వాల పడగొట్టిన పాట ఓరుగల్లు రేబరితుల వరిగి మానవతను వెలిగించిన పాట తూపురాను ఎదలో ఎలవలికి తుపాను వల చెలరేగిన పాట పల్లె గడపలో పశువుల కాపరి అసువుగా బలికిన మాట ఆదిలాబాదు అడవిల పుట్టి దొరతనాలనెదిరించిన పాట నిజామాబాదులో నీళ్ల కోసము గొంతు నెత్తి నిదనించిన పాట రావు రూపులలో రగిలి రగిలి రాష్ట్ర సాధనకు సాగిన ఊట పల్లె గడపలో ప్రజల నల్లగొండలో నైజామోనికి గోరి గడుతూ ఊరేగిన పాట నైడగొండలో నైజామోనికి గోరి గడుతూ ఊరేగిన పాట రావు రూపులలో రగిలి రగిలి రాష్ట్ర సాధనకు సాగిన ఊట పల్లె గడపలో ప్రజల గుండెలు మారు మోగిన పాట ఇది జనాల అక్షర గోట పంట సేలలో పశువుల కాపరి అసువుగా బలికిన మాట ఇది ప్రపంచ బాధల